ఆ రికార్డు 29 గుంటలు ఉన్నటువంటి భూమిలోకి వెళ్ళి ఒకరు 24 గుంటలు ఇచ్చిండ్రు, ఒకరు 24 గుంటలు ఇచ్చిండ్రు, ఒకరు 15 గుంటలు ఇచ్చిండ్రు, ఒకరు 10 గుంటలు ఇచ్చిండ్రు, ఒకరు 10 గుంటలు ఇచ్చిండ్రు. ఈ పద్ధతిలో 2 ఎకరాల 30 గుంటల భూమి అంగడికి ఇవ్వడం అనేది జరిగింది. మిగతా 2 ఎకరా 15-20 గుంటల భూమిని ఇగో ఈ ఇండ్లు కట్టినటువంటిది వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటిది తలా 5 గుంటలు 10 గుంటలు అమ్ముకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏమైంది, 2072 నుంచి 10 సంవత్సరాలు ఇందులో అంగడి నడవడం అనేది జరిగింది. ఈ అంగడి జరిగి ఇదంతా అయినప్పుడు ఈ దవాఖాన కట్టినప్పుడు ఇండ్లు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి దాది బాలయ్య అయినటైనా ఉప సర్పంచి, దాది కొమర్స్ అయినటైనా కారోబారు, వాళ్ళు కూడా గ్రామ పంచాయతీలో ఉండి వాళ్ళు కూడా తీర్మానాలు చేసి ఇక్కడ హాస్పిటల్ కట్టించడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరు ఏమీ అనలేరు ఈ భూమిని. 2019లో మేము ఏం చేసినామంటే ఐకేపీకి స్థలం లేకపోతే అక్కడ ప్లాట్లలో పెట్టుకుంటే ప్లాట్లో కోపం చేస్తా అంటే వద్దానంటే ఇక్కడ రైతులు అందరం ఇది వచ్చినటువంటి రైతులు సగానికి ఎక్కువ ఉన్నారు ఆ రోజు. ఆ రైతులందరూ ఇక్కడ కూర్చొని దీన్ని సాగు చేసి మనం ఈ ఐకేపీ నడుపుకుందాం అని అంటే సొసైటీ వాళ్ళ ద్వారా అయితేనే, సొసైటీ వాళ్ళు ఐకేపీ నడుపుతాను కాబట్టి ఆ సొసైటీ ద్వారా అయితేనే డబ్బులు పెట్టడానికి అదవుతుందని సొసైటీ వాళ్ళు 8,000 రూపాయలు ఇస్తే తిరుపతి దీన్ని ఈ 8,000 రూపాయలు సొసైటీ వాళ్ళు ఇస్తే ఆ 8,000 రూపాయలు పెట్టి దీన్ని అంతా సాగు చేయడం అనేది జరిగింది. ఆ సాగు చేసే సందర్భంగా ఈ దాదోళ్ళు వాళ్ళు వచ్చి కొందరు మహిళలు యువకులు వచ్చి మాట్లాడడం అనేది జరిగింది. మాట్లాడితే ఆ రోజు చెప్పినాం కదా అని అంటే మీకున్నటువంటి భూమి మీకున్నది, అంగడికి ఉన్నటువంటి భూమి అంగడికి ఉన్నది, ఇది మొత్తం 4 ఎకరాల 15 గుంటల భూమి. ఈ 4 ఎకరాల 15 గుంటల భూమిని మొత్తం దీన్ని సర్వే చేయించుదాం, సర్వే చేయించి మీకు ఉన్నటువంటి భూమి ఉన్నదా లేదా, అంగడికి ఉన్నటువంటి భూమి ఎక్కడి వరకు ఉన్నది అనేది గవర్నమెంట్ సర్వే పెట్టి సర్వే చేయించి దాని ప్రకారంగా మనం మెదులుదామనంటే వాళ్ళు 8 మంది సంతకాలు పెట్టింది సార్. ఏది దాది వాళ్ళు అయినటోళ్ళు ఆ దాని మీద ఆ భూమిలో సంబంధించిన వాళ్ళు ఆ కాగితం మీద ఒక పక్కకు 8 మంది సంతకాలు పెట్టింది. ఆ సంతకాలు వాళ్ళు పెట్టిండ్రు. రైతులందరూ కూడా 40 మంది సంతకాలు పెట్టిండ్రు. ఆ పేపర్ ఉన్నది, దాన్ని పట్టుకొని పోయి వీళ్ళు ఇదే లొల్లి సాగు చేసిన తర్వాత మేము సాగు చేసినాక ఈ భూమి మాది అనే దాని మీద ఆక్రమణకి వస్తే మేము ఎంఆర్ఓ దగ్గర పోయి రికార్డు తీసుకుంటానికి ఆ 2019 అక్టోబర్ 30 తారీఖు నాడు అప్లికేషన్ ఇస్తే నవంబర్లో వాళ్ళు మాకు రికార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారు రికార్డు మాకు ఇచ్చిన తర్వాత ఈ అంగడని తేలిన తర్వాత ఈ మోసపూరిత అధికారులు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం, ఇదివరదాకా మా సోదరులు అన్నట్టుగా 4 కన్వర్షన్లు ఇవ్వడము, అధికారులే ఈ ప్రభుత్వ భూమిని కుమ్మెక్కై లంచాలు దీన్ని ఈ పద్ధతిలో వాళ్ళను ఈ ప్రజలను మోసం చేసి ఒక్కటి సార్ పూర్తయినాక నేను వేరే అంటలేను, జరిగింది చెప్తాను అక్షరాల. మీరు ఎక్కడికి పోయినా వస్తా, నేను నాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పే అటువంటిది ఒక్క పదం తప్పుంటే జరిగినది మా మీద ఏదన్నా అండి, జరిగినటువంటిది మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత అవి రోజులో తీసుకొని వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత మేము కాముగా ఉండడం అనేది జరిగింది, రికార్డ్ అవుతున్నది అనే దాని మీద. అప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు మేము కూడా ఐకేపీ ఇక్కడ సరిపోయేటట్టు లేదని అక్కడ ప్లాట్లు ఖాళీగా అక్కడ 5-6 ఎకరాల భూమి ఖాళీగా ఆ రైతులందరూ అక్కడ తీసుకుపోయి ఐకేపీ ఆడ నడుపుకోవడం జరిగింది. ఆ మరుగు సంవత్సరం 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఇది మనకు కరోనా వచ్చి దీని జోలికి వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, ఎవరు రాలేదు. మేము కూడా ఆడ అవకాశం ఉన్నది, లేనప్పుడు ఇక్కడ చూసుకుందాం అనంటే అది ఉన్నది. ఈ 2022, 23 నుంచి 24 ఈ 3 సంవత్సరాలల్లో చిన్నగా ఇప్పుడు ఇంత దూరం వచ్చింది సార్. ఇది మాత్రం ఇదే కాదు, అక్కడ కలవేరి బంగ్లు ఉన్నది, చేపల బావి ఉన్నది, అక్కడ ట్యాంకి కాడ ఉన్నది ప్రభుత్వ భూమి. ఆ ట్యాంకి కట్టుడు జరిగింది, దవాఖాన కట్టుడు జరిగింది, దీని వెనక సొసైటీ బిల్డింగ్ కట్టుడు జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటిది అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏ పద్ధతిలో తీసుకున్నారు, ఏ పద్ధతిలో వాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు, అది పోను హై స్కూల్లో అడుగు బాపతి వడ్లలో పోయి వాళ్ళు ఇచ్చడం జరిగింది, ప్రైమరీ స్కూల్ బాపతి పాపిరెడ్డి వాళ్ళది వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ భూములు అప్పుడు ఉన్నటువంటి గ్రామ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళతోని ఏం కాయిదాలు రాయించుకున్నారో ఏం చేసిండ్రో రికార్డు ప్రకారంగా ఉండడం అనేది జరిగింది. అది పోను బుజ్జిరెడ్డి సర్పంచ్గా 87లో ఎన్నికైనాక ఆయన ఉన్నటువంటి పీరియడ్లో మా హై స్కూల్కు గ్రౌండ్ కావాలనంటే ఈ భూమిని చూపెట్టి ఆ లెటర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటిది ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నది, ఆ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి రాసిచ్చినట్టు ఇటువంటి రికార్డులు ఉన్నాయి. కాబట్టి మేము గ్రామ ప్రజలుగా ఈ భూమి ప్రజలకు ప్రభుత్వానికి
దక్కాలి, ప్రజలకు ఉపయోగపడాలనేదే కానీ ఈ దాదోళ్ళ మీద మాకు వ్యక్తిగతంగా ఎవ్వరికి ఉన్నోళ్ళకి ఏ పంచాయతీ లేదు. వాళ్ళని చెప్పానండి వ్యక్తిగతంగా మాకు ఏమైనా ఉన్నదో ఇది వాస్తవా కాదా అండ్ ఉన్నటువంటిది ఇక్కడ నిల్చున్నటువంటిది 4-5 సంతకాలు ఉన్నాయి నేను చెప్పిన పేపర్ మీద. ఆ పేపర్ చూపించమని ఇప్పుడు అంటాను, చూపించేటప్పుడు చూపెడతాం. ఒక అధికారాడు ఉండి బాధ్యతగా చేస్తే మా పేపర్ ఇది నిజమా కాదా, వాళ్ళు పెట్టిందా కాదా అనేది చూపెడతాం. ఇదివరదాకా మమ్మల్ని పేపర్ చూపెట్టమన్నారు. ఆ పేపర్ కూడా చూపెడతాం, మీ దగ్గర తీసుకొస్తాం. దీనికి కలెక్టర్ బాధ్యత తీసుకుంటారా, ఆర్టీఓ తీసుకుంటారా, ఎంఆర్ఓ తీసుకుంటారా, మన డిఎస్పీ ఎస్ఐ సిఐ గారు తీసుకుంటారా, మీరు తీసుకుంటారా? మాకు పరిష్కారం కావాల్సింది ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడాలంటాను. ఈ ఒక్కటే కాదు, అక్కడ కలవగిరి బంగ్లా కాడ అక్కడ 30 గుంటల భూమి ఉన్నది, చేపల బావి కట్టినటువంటిది ఉన్నది. అది 69-70లో కట్టినటువంటి చేపల బావి, మేము ముట్టక ముందు కట్టినటువంటి కలవగిరి బంగ్లా. ఆ బంగ్లాను కూడా కూలగొట్టిండ్రు, చేపల బావి హౌజులు కూడా కూలగొట్టిండ్రు. ఇవన్నీ దొంగ వేషాలేసి ప్రజలకు సంబంధించినటువంటి భూములను కాజేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ ఇదంతా మనం చూసుకుంటుంటే పోరగాళ్ళకు బళ్ళు కూడా లేకుండా అవుతాయి, ఈ రైతులకు సొసైటీ బిల్డింగ్ కూడా లేకుండా అవుతుంది. ఒక్కొక్కటి గ్రామంలో ఒక కాడ జరిగిందంటే రెండో కాడ జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, ఈ అన్ని పార్టీలకు ఎల్లాపురంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ ఈ సభలో ఉండడం అనేది జరిగింది. ఇది ఏ ఒక్కల నిర్ణయం కాదు, ఇది ప్రజావాణి ముచ్చట, ప్రజల ముచ్చట, ఎల్లాపూర్ గ్రామ ప్రజల విషయం. ఇక మీరు ఏం చెప్పినా వింటాం సార్. నేను చెప్పేది ఏం లేదు. వాళ్ళకు ఆల్రెడీ ఆ రోజు చెప్పింది కదా, సార్ చెప్పింది కదా, క్లియర్గా వెరిఫై చేసినారు. వెరిఫై చేసినాక సరే పబ్లిక్ ఇంట్రెస్ట్, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆ రికార్డ్ పరంగా ఎంఆర్ఓ వాళ్ళు చూడాలి. ఎంఆర్ఓ చూస్తారా, కలెక్టర్ చూస్తారా, దాని గురించి ఆ రోజు లెటర్ పెట్టాం మేము వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ మీరు అప్పుడు వచ్చేయందా లేదా వాళ్ళు వచ్చారా అనేది మాకు తెలియాలి. ఓకేనా? దాంతోపాటు ఇప్పుడు రికార్డుల పరంగా మేము చూసి ఆ రోజు మీ ముందే వాళ్ళ గురించి చెప్పినాం. ఏమని చెప్పినాం ఏమనుంటే, మీరు పట్టాదారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒకసారి పోలీసుని రండి, పోలీసునికి వచ్చి అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. వచ్చిన లెవెల్ అంటే లోకల్ లెవెల్ అవుతున్నారో వాళ్ళు వచ్చారు, లోకల్ ఈ ఊరోళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు రాలేదు. మేము చెప్పిన ఆ రోజు వాళ్ళని కూడా పిలవండమ్మా, పిలిచినాక మీరు ఏంది క్లియర్గా మీరు కోర్టు పోండి, కోర్టు పోయి కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ వస్తే అది పట్టుకొని రండి, అప్పటిదాకా దాన్ని పోవద్దని వాళ్ళకి క్లియర్గా చెప్పినాం. కానీ కాకపోతే నిన్న జరిగిన విషయం మాకు తెలియదు, మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. పోతానని ఆడుకున్న వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు నాటురని చెప్పి మీరు చెప్పలేదు. సడన్గా మీరు ఇంతమందికి ఆడారు. ఓకేనా? ఇప్పుడు ఇదే విషయం మళ్ళీ వాళ్ళు చెప్తాము. ఓకేనా? అలా చెప్తే నాకు ఇబ్బంది ఏం లేదు. అది ఏది ఉన్నా కానీ అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అని ఎవరు చెప్పాలి? ఒకటి రెవెన్యూ అథారిటీ అంటే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, లేదంటే కోర్టు. ఈ 2 విషయాలు జరిగినాక దాని ప్రకారంగా డిసైడ్ అవుతుంది. అంతే తప్పించి దాంట్లో మేము డిసైడ్ చేసేది కాదు. మేము ఎందుకు వచ్చినామంటే 50 మంది గ్యారెంటీ కాబట్టి ఇక్కడ ఇష్యూ జరగద్దు అని చెప్పి మేము వచ్చినాం. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు రెవెన్యూ ఎవరైనా రావాలి. ఇప్పుడు వీళ్ళన్నట్టుగా ఎంఆర్ఓ గారు వచ్చి మనకైతే మీరు ఏదైతే స్థానిక ఆఫీసరో వారు కూడా మనకు స్థానిక ఆఫీసరు, మనకు ఆర్టీఓ కలెక్టర్ గారు కావాలంటే వాళ్ళ పనులలో ఉంటారు. ఇప్పుడు రాలేదు. మీరు కనుక చేస్తే ఎంఆర్ఓ గారు ఇప్పుడు పావు గంట, అర్ధగంట, గంటలో ఇస్తారు. వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ రికార్డు మమ్మల్ని తీసుకొని పోయి వారు ఏం చేస్తారో చేయనియండి, వారిని మాత్రం వచ్చి. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, రెవెన్యూ వాళ్ళు తీసుకునే అటువంటిది మేము లొల్లి కాకుండా చూసేటువంటి వాళ్ళం అని మీరు అన్నారు. మేము మీ మాటను మేము వదిలేసాను. అదే మాట మీ వైపు నుంచి ప్రభుత్వానికి కొద్దిగా ఎంఆర్ఓ గారిని వచ్చేటట్టు చేయండి. మేము చెప్తాం, మీరు ఒక రిప్రజెంట్ ఇవ్వండి పోయి. ఇచ్చిన కాపీలు ఉన్నాయి.